ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ఆ స్థలం అంతటిని ఏం చేస్తారంట దేవుడు? నేను కాస్తానన్నాడు. ఎవరు చేశారు ప్రార్థన? అబ్రహాం చేశారు. ఎవరి గురించి చేశాడు? లోతు కుటుంబాన్ని గురించి చేశాడు. వాళ్ళని దక్కించుకోవటానికి చేశాడు. ఆ సదమ గోమర పట్టణంలో ప్రేమతో కాదు, ఆ యొక్క సదమ గోమర నా పట్టణం నాశనమైతే నాశనము కావని నాకు అభ్యంతరం లేదు, దుష్టులు నాశనమైతే నాకెందుకు, కానీ నా రక్త సంబంధకుడు, నా బంధువు, నా కుమారుడు, నాతో ఉన్నవాడు, లోతు కుటుంబం ఉందే, వాడు నశింపకూడదు అనే ఉద్దేశంతో దేవునితో మాట్లాడాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ గురించి నువ్వు ప్రార్థన చేయాలి, నీ కుటుంబ సభ్యుల గురించి నువ్వు ప్రార్థన చేయాలి, నీ రక్త సంబంధకుల గురించి ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ రాక మునిపే, నీ అంతిమము రాక మునిపే నా కుటుంబము నీ తట్టు త్రెప్పబడాలి, రక్షణలోకి నడవాలి ప్రభువా, నాయనా విశ్వాసంలో నడవాలి ప్రభువా, ఆయన గొప్ప కార్యాలు చేయి తండ్రి అని ఆ పరలోకపు తండ్రి మనము అడిగవారిగా ఉండాలి. నా బిడ్డలు, నా కుమారులు, మనమళ్ళు, మనమరాళ్ళు, కోడళ్ళు, నా కూతురు, అల్లుడు, మనమలు, మనమరాలు, నా సహోదరి సహోదరులు, వారి కుటుంబాల, వారి బిడ్డలు, నా రక్త సంబంధకులు ప్రభువా రక్షణ పొందాలయ్యా. అయ్యా, అంతమ సమయం రాకమునిపే నీ సన్నిధిలో వాళ్ళు సాగిలపడి పాప క్షమాపణ పొందుకొని రక్షింపబడాలి ప్రభు అని ప్రార్థన చేయగలిగిన విశ్వాసులుగా మనం ఉండాలి. అందుకే ఇక్కడ అబ్రహామును మనకు సాదృశ్యముగా ఉంచాడు. వాక్యం విని వెళ్ళిపోవటం కాదు. ఎందుకు ఆ వాక్యం లిఖింపబడింది, ఎందుకు ఆ వాక్యం అక్కడ పొందుపరచబడింది, దీన్ని మనకు బోధించటం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని నిలబెట్టుకొని మనకు చెప్పడం వల్ల పరమార్థం ఏంటి అనే నీతిని మనం ఎతుకుతే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ మాట నాతో మాట్లాడుతున్నాడు దేవుడు అని సత్యాన్ని మనము గ్రహించగలము. నా ప్రియ సహోదరి సహోదరుడా, చదవండి ఆదికాండము 19వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో లోతు సదమ గోమర గమిని వద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, ఆ ప్రభులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి అల్లబుచ్చండి అని మనవి చేశాడు. ప్రైజ్ లార్డ్. అప్పుడు వాళ్ళు అన్నారు, లేదు ఈ రాత్రి మేము ఇక్కడనే ఉండాలి అన్నాడు. కాదయ్యా, మీరు రావాలి అని పట్టుదల కలిగి ఆయనకు మనవి చేసినప్పుడు, ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు వెళ్ళారంట వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికి వెళ్ళటం వలన జరిగిన సత్యం ఏంటో తెలుసా నీకు? 15, 16, 17 వచనాలు చదవమ్మా. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్మో, ఈ ఊరి యొక్క దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పెను. అతను తడువు చేసిన గనుక అతని మీద ఏమన్నాడండి? యెహోవా కనికరమన్నాడు. ఈ కనికరం ఎందుకు వచ్చింది? అబ్రహాము ప్రార్థన చేశాడు. ఈ కనికరము ఎలా వచ్చింది? అబ్రహాము ప్రార్థన చేయటం వలన లోతు కుటుంబాల మీద ఆ సర్వశక్తి గల దేవుని యొక్క కనికరము వచ్చింది. ప్రైజ్ లార్డ్.
మనము ప్రార్థన చేస్తే మనము సరైన విశ్వాసులమైతే, సరైన పద్ధతిలో దేవునికి ఇష్టం జీవిస్తుంటే, మనము ప్రార్థన చేస్తే గాన ఒక్కరోజు శిక్షకు పాత్రలు అవుతున్న నీ కుమారుడు, నీ కుమార్తె, నీ రక్త సంబంధకుల పైన ఆ సర్వశక్తి గల దేవుడు కన్నికరము చూపిస్తాడు. నమ్మిన వారు గట్టిగా సపర్లు కొట్టి దేవుడు మైపరచండి. ప్రైజ్ లార్డ్. విశ్వాసికి ప్రార్థన పరులకు వ్యత్యాసం ఇదే. విశ్వాసికి ప్రార్థన పరులకి నమ్మకస్తులకి వ్యత్యాసం ఇదే. వచ్చామంటే వచ్చాము, వెళ్ళామంటే వెళ్ళాము. నామకార్థ క్రైస్తత్వము, ఆచార క్రైస్తత్వము, క్రమ క్రైస్తత్వ జీవితాలకు నశించిపోతాయి. భక్తి శ్రద్ధలు కలిగి మొట్టమొదటిగా ఆలయానికి వచ్చి ఆరంభం నుంచి చివరి వరకు దేవుని ఆనుకొని ప్రార్థన వింటూ, వాక్యం వింటూ, పాటలు చప్పట్లు కొడుతూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని స్తుతిస్తూ జీవించినటువంటి ఆ కృతజ్ఞత జీవితం వలన ఒక్కరోజు వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. వారు చేసిన విన్నపం దేవుడు ఆలకించి వారి మీదకి రావాల్సిన శోధన, శత్రువు యొక్క శోధన, అపవాది శోధిస్తుంటే వారి మీద కనికలపడి వారిని రక్షిస్తాడు. వారి మీదకి రావాల్సిన ఆపద తప్పిస్తాడు. వారి మీదకి రావాల్సిన కఠినమైన శిక్ష దేవుడు తప్పిస్తాడు కనికరము వలనే. ఇదిగో ఆ అబ్రహాము చేసిన ప్రార్థన ఆ దేవుడు, సర్వశక్తి గల దేవుడు ఆలకించినాడు గనుకనే లోతు కుటుంబం పైన కనికరించాడు. ప్రైజ్ లార్డ్. చదువుమా. ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని కుమార్తెల చేతిని పట్టుకొని ఎలుపలికి మైదానంలోనికి తీసుకుని వెళ్ళి ఆ బయట ఉంచి తర్వాత మీ ప్రాణములు దక్కించుకొనుటకు గాను పారిపోమ్మండి, వెనుకకు చూడకండి, ఈ మైదానములో ఎక్కడ ఉండకండి, అదిగో ఎదురుగా కనబడుతున్న పర్వతములోనికి పారిపోమని ఆజ్ఞాపించారు దూతలు. ఇట ఎనిగి తిరిగి చూడగానే ఆకాశం నుంచి అగ్ని గంధకములు దిగి వచ్చాయి. సదమ గోమరం పట్టణము దగదగ కాలుతున్నట్టుగా మనం చూసేస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దేవుని ఒక ఉగ్రత. ప్రార్థన ఎంత శక్తివంతమైనదో, ఒక కుటుంబాన్ని రక్షించేది ప్రార్థన, ఒక వ్యక్తిని రక్షించేది ప్రార్థన. అబ్రహాము ప్రార్థన, కలిగిన ప్రార్థన, శుద్ధ హృదయముతో చేసిన ప్రార్థన, శుద్ధ బుద్ధితో చేసిన ప్రార్థన, భయభక్తితో చేసిన ప్రార్థన ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని కాదు, ఆ గ్రామాన్ని కూడా రక్షిస్తాయి. చూశావా ఎంత గొప్ప ప్రార్థన. అందుకే అంటాడు, మెలకువగలిగి ప్రార్థన చేయుడి. ప్రైజ్ లార్డ్. అందుకే పేతురు అంటున్నాడు, అయ్యా అయితే అంతము సమాప్తమై ఉన్నది, వస్తుంది, సమీపమై ఉన్నది. మీరు స్వస్థ బుద్ధి కలిగిన వారై, ప్రార్థన జీవితము కలిగిన వారై ఉండుడి అని, మెలకువగలిగి ఉండుడని హెచ్చరించడానికి కారణం ఇదే. నా ప్రియ సహోదరి సహోదర, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, ప్రేమ అనేక పాపములను కప్పును, కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒక్కడిపైన ఒకడు ప్రేమ కలిగిన వాడై ఉండుడి. ఏమంటుండంట? ప్రేమ ఏం చేస్తుందంట? అనేక పాపములను కప్పుతుందంట. ప్రైజ్ లార్డ్. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయును. ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరా, ఆలకిస్తున్నారా? ఒక పాపిని అంట ఆ పాపపు మార్గముల నుంచి మళ్ళించి ఒక ఆత్మ మరణించకుండా, ఆ పాపములో నశించకుండా కాపాడగలిగిన వాడు ఎవరండి?
సర్వశక్తి గల దేవుడు. ప్రైజ్ లార్డ్. నీ పాపలను కప్పేవాడు ఎవరండి? సర్వశక్తి గల దేవుడు. కాబట్టే నువ్వు ఎవరి దగ్గర ప్రార్థన చేయాలి? ఎవరి దగ్గర ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి? ఎవరి దగ్గర ఒకరికొకరు మనము విజ్ఞాపనలు చేసుకోవాలి? దేవుని యొద్ద. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే నీవు నేను మనందరము పాపివై ఉండగా ఆ పాప శిక్షణ భరించకుండా, ఆ పాప శిక్షణ ద్వారా మరణము పొందకుండా, ఆ పాప మార్గములో కంటిన్యూగా వెళ్ళకుండా మన నిమిత్తము ఆయన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని పాపిగా చేశాడంట. ఏం చేశాడండి? మనము శిక్షింపబడిన స్థలములో ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని శిక్షకు పాత్రుని చేశాడు. ఈ మాట మీకు తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. మనము ఆయన యందు దేవుని యొక్క నీతి అగునది. ఎందుకనగా మనము ఆయన అంటే దేవుని యొక్క నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. పాపము ఎర్రగని ఆయనను మన కొరకు ఏం చేశాడంట? పాపముగా చేశాడు. ఎందుకు? దేవుని యొక్క నీతి అగునట్లు. మనమందరము నీతివంతులమై దేవుని బిడ్డలై సజీవంగా జీవించే నిమిత్తము, మన మార్గాలు సరిచేసుకునే నిమిత్తము ఆ సర్వశక్తి గల దేవుడు తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు వారి భూలోకమునకు పంపించి మన పాపాలు ఆయన పైన మోపి ఆయన పాపిగా చేసి మనములను నీతివంతులుగా చేశాడంట. ఎందుకు? అంతగా ప్రేమిస్తున్నాడు. ఎవరిని? నిన్ను నన్ను మనందరము చనిపోవడానికి ఇష్టం లేదు, కానీ మనందరి కొరకు తన కుమారుని చంపడానికి ఇష్టపడినాడు. ఇంతకన్నా భూమి మీద ప్రేమ కలిగిన వాడు ఎవరన్నా ఉన్నాడా అని చెప్తున్నాను. ఈ భూమి మీద ఎవరు లేరండి. ఒకరి గురించి ఒకరు ప్రాణత్యాగం చేసేంతే స్థితి ఎవరు లేరు. ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప, ఒక తండ్రి తప్ప మరి ఎవ్వరూ లేరు. పాపములను కప్పాడు తన కుమారుని యొక్క శిక్ష ద్వారా, తన కుమారుని యొక్క మరణ శిక్ష ద్వారా, తన కుమారుని యొక్క రక్తము చిందించడం ద్వారా, తన కుమారుడు బలియాగం అవటం వలన సకల ప్రజల పాపము కప్పాడు. అందుకే పేతురు రాస్తున్నాడు, నీ పాపములు కప్పబడినాయి. నీ పాపములు ఏం చేశాయి? కప్పబడినాయండి. యేసు మరణంలో కప్పబడినాయి. నువ్వు ఎప్పుడైనా గమనించావా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఎప్పుడైనా తెలుసుకున్నావా ఈ సత్యాన్ని? ఎంతగా ప్రేమిస్తాడు. మనం అందరికీ తెలిసిన ఒక మాట నేను మీకు చెప్తా. యేసుప్రభు వారు వాక్యోపదేశం చేస్తున్నప్పుడంట ఒక పరిచయుడు శాస్త్రులో ఇల్లు ఒకడు లేచి, అయ్యా నేను దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఏం చేయాలి అంటే ఆయన అన్నాడంట, అరే పిచ్చోడా, ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందిరా? ఏం రాయబడింది అంటే, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో నీ సర్వశక్తి గల దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి, నువ్వు ప్రేమించాలి అన్నాడు. అలాగే నీ ఇరుగు పొరుగును ప్రేమించమని చెప్పాడు అన్నారంట. మంచిదేగా ఆ పని చేయరా అన్నాడంట. ఏమని చేయమన్నాడు? మంచిదేగా ఆ పని చేయి అన్నాడంట. వాడు అంటాడంట, అయ్యా నువ్వు చెప్పిన మా సమాధానం బాగానే ఉంది, కానీ ఈ పొరుగువాడు ఎవడండి? ఏమంటున్నాడు? ఈ పొరుగువాడు ఎవడని అడిగాడంట. అప్పుడే మంచి సమరుని కథ చెప్పాడు దేవుడు యేసుప్రభు వారు అక్కడ. ప్రైజ్ లార్డ్. ఆయన మంచి సమరయుడా కథ చెప్పక వచ్చాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని. ఎలాగూ? సమరయుడు ఏం చేశాడు తెలుసా మీకు? కొన ప్రాణముతో వస్త్రములు దోసుకొని దొంగలు కొన ప్రాణముతో ఆ రోడ్డు పైన మార్గములో పడివేసి వెళ్ళిపోయినప్పుడు ఆ మార్గములో యాజకుడు ఒకడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. లేమేడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. సమరయుడు వచ్చాడు, పరుగున అతని దగ్గరికి వెళ్ళాడు. అతని దగ్గర ఉన్నటువంటి ద్రాక్షారసము తీశాడు,
ఆ గాయాలన్నీ కట్టాడు. ఆయన దగ్గర ఉన్న నూనె తీశాడు, ఒలివ నూనె. ఆ నూనె రాశాడు. ఆయన గుర్రం మీద ఎక్కించుకున్నాడు. పూటకూలి వాని దగ్గర తీసుకెళ్ళాడు. ఈయన్ని పరామర్శించండి, ఈయనకి వైద్యం చేయించు, ఇదిగో డబ్బు అని కానుక ఆయన 2 కాసులు ఇచ్చాడు. మరలా ఎక్కువ ఖర్చు అయితే తిరిగి వచ్చినప్పుడు మీకు చెల్లిస్తానని చెప్పి వెళ్ళాడు. ఈ కథ ఆయనకి చెప్పినప్పుడు, ఎవడయ్యా ఇప్పుడు పొరుగువాడు అంటే, అప్పుడు అంటున్నంట, వానికి ద్రాక్ష రసం రాసి కడిగి గాయాలు నూనెతో నూనె రాసి వాడిని ప్రేమించిన వాడే వాడి సమరయుడు, ఆయనే ప్రేమించిన వాడు. ఆ పని నువ్వు చేయరా అంటాడు. ప్రైజ్ లార్డ్. ఆ పని నువ్వు చేయరా అంటాడు. నా ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు అదే నీతి నీకు నాకు చెప్తున్నాడు. ప్రేమించటం అంటే క్రియారూపంలో ప్రేమించు. నోటి మాట, అమ్మో నాకు ఎంత ప్రేమ ఉందో ఏంటంటే, అసలు నన్ను ప్రేమించడం లేదమ్మా మమ్మీ. ఏం మాట్లాడతావే, అందరికన్నా నిన్నే ఏంటంటే నిన్నే ప్రేమిస్తానా అంటది. కడుపున పుట్టిన వాళ్ళనే ఇలా అంటాము, పక్క వాళ్ళని ఏం ప్రేమించలేం. అందుకే దేవుడు ఈ కథను ఇక్కడ పెట్టాడు, ఈ మాటను ఇక్కడ రాయించాడు. ప్రేమించాలి. దేవుని ఎలా నువ్వు ప్రేమిస్తున్నావో నీ కుటుంబ సభ్యులను ప్రేమించాలి, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. అప్పుడే నీకు అంతమ సమయంలో నీకు మంచి లైఫ్, మంచి జీవితంని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. శిక్షకు పాత్రుడివి కాకుండా కాపాడుతాడు. ఆ ప్రభువారు నిన్ను కనికరిస్తాడు. ఈ మాట వాస్తవమా కాదా? 91వ కీర్తన 14వ వచనం చదువు. అతడు నన్ను ప్రేమించుచున్నారు గనుక నేను అతనిని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని గణపరచను. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతన్ని తప్పిస్తాను. దేని నుంచి? పాపము నుంచి తప్పిస్తాను, శాపము నుంచి తప్పిస్తా, శిక్ష నుంచి తప్పిస్తా. అంతిమ కాల సమయంలో వాడిని సజీవుడిగా ఉంచుతా, నా సన్నిధిలో నిలబెట్టుకుంటా. వాడిని నేను కాపాడేవాడును, వాడిని దేవుడై నేను ఉంటాను. ఎందుకంటే వాడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక, వాడు నా నామములో ఉన్న శక్తిని ఎరిగి ఉన్నాడు గనక, ఆ యొక్క ప్రభావాన్ని ఎరిగి ఉన్నాడు గనక, నా నామంలో ప్రార్థన చేస్తే ఏమి జరుగుతుందో అతనికి తెలుసు గనక, ఆ నామంలో ప్రార్థన చేస్తూ అనేక మందికి మేలులు చేకూరుస్తున్నాడు గనక అతన్ని నేను తప్పించేదను. ప్రైజ్ లార్డ్. ఇంకొక మాట అంటున్నాడు తెలుసా? 15వ వచనం చదువు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఏం చెప్తున్నాడంట? అతను మొర అంటే ప్రార్థన. అతను ప్రార్థన చేయగా అతనికి నేను జవాబిస్తాను. అబ్రహాము ప్రార్థన చేశాడు, ప్రభువారు జవాబిచ్చాడు. అబ్రహాము ప్రార్థన చేయటం వలన లోతు కాపాడగలిగాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. ఇదే నిదర్శనము. అతడు ప్రార్థన చేయగా నేను అతనికి సమాధానము జవాబు ఇచ్చేదను. ఎంత చక్కటి మాటలండి. నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతన్ని నేను తప్పించేదను. అతను నా నామను ఎరిగి ఉన్నాడు కనుక అతన్ని గణపరిచేదను. అతడు ప్రార్థన చేయగా అతని ప్రార్థన నేను ఆలకిస్తాను. చదువు నాయన. శ్రమలలో అతనికి నేను తోడై ఉంటాను, అతను విడిపించి అతన్ని గొప్ప ఎంత గొప్ప మాట అండి. యేసు ప్రభువును ప్రేమించండి, దేవుని ప్రేమించండి. మనుషులను ప్రేమించడానికి చేత కాకపోతే ఆయన అంటాడు, నన్ను ప్రేమిస్తే లాభం ఏంటమ్మా? నీ ఇంటి వాళ్ళను నువ్వు ప్రేమించు అయ్యా, నీ భార్య బిడ్డలను ప్రేమించయ్యా, అయ్యా కుమారుడా కుమార్తె నీ తల్లిదండ్రులను ప్రేమించురా. నా దగ్గరకు వస్తే ప్రయోజనం ఏంటి అంటున్నాడు ఈరోజు. ఆయన మాట వింటావా? ఎవరిని ముందు ప్రేమించాలి, ఎవరిని ప్రేమిస్తే ఆ తర్వాత ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడంటే, ముందు నీ తల్లిదండ్రులను, ఆ తర్వాత నీ కన్న బిడ్డలను, ఆ తర్వాత నీ ఇరుగు పొరుగు వారిని, నీ రక్త సంబంధికులను నువ్వు ప్రేమించగలిగిన మనసు నీకుంటే, ఆదరించగలిగిన మనసు నీకుంటే, అప్పుడు దేవుని సన్నిధిలో అయ్యా నేను వాళ్ళని ప్రేమించాను, వాళ్ళు ప్రేమించాను, నే క్రియ రూపంలో ప్రేమిస్తున్నాను, నోటితో కాదయ్యా అని నువ్వు చెప్పినప్పుడు అప్పుడు ఏం చేస్తాడంట? అతని ప్రార్థన ఆలకిస్తాడు.
అతని శ్రమలలో తోడై ఉంటాడు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. శ్రమలు వచ్చినాయని బాధపడక, నేను చేసే ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందా? చేరితే దేవుడు నాకు తోడై ఉంటాడు. శ్రమలలో నాకు తోడై ఉంటాడు. నన్ను గొప్పవాణి చేస్తాడు, విడిపిస్తాడు, గొప్పవాణి చేస్తానని నమ్మకం ఏ క్రైస్తవుడికి క్రైస్తవురాలికి ఉంటుందో వాడికి తిరుగులేని జీవితం. ప్రైజ్ లార్డ్. ఆలోచన చేయండి ఈరోజు. ప్రేమ ఎంత గొప్పదో, ప్రేమ ఎంత గొప్పదో నువ్వు చూస్తున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఇంకొక మాట నువ్వు చెప్తా. లూకా సువార్త 7వ అధ్యాయం 47 నుంచి చదివితే గాన పాపాత్మరాలు స్త్రీ అక్కడ కనపడుతుంది. ఏం చేస్తుందంట? పేరే పాపాత్మరాలు. ఆ గ్రామంలో బాగా పేరు పొందిన ఆ స్త్రీ పేరు వేరే. వీళ్ళు గ్రామస్తులు పెట్టిన పేరేంటి అంటే, ఇరుగుపొరు వారు పెట్టిన పేరేంటే పాపాత్మరాలు. మన వాళ్ళు చాలామంది మనకు కూడా పేరు పెడుతుంటారు. ఏమని పేరు పెడుతుంటారు? ముద్దు పేర్లు ఏంటి? వీడు బండోడండి, వీడు మొద్దోడండి, ఏంటంటే వీడు చెప్పిన మాట ఏంటండి, ప్రైజ్ లార్డ్. వీడిని లెక్క ఎవరు చేయనండి, వీడు ఎవరిని లెక్క చేయడండి, వీడు దుర్మార్గుడండి. ఇట ముద్దు ముద్దు పేర్లు పెట్టడంలే మీరు. అమ్మో వాడా మోసగాడండి, అమ్మో వాడా అంతకుడండి పేరు పెట్టడంలే మీరు. ఆమె పేరు వేరే, కానీ ప్రజలు పెట్టింది, గ్రామస్తులు పెట్టిందంట పాపాత్మురాలని పేరు పెట్టిందంట. యేసుప్రభువారు ఒక ఇంటిలోకి వచ్చి భోజనం చేస్తున్నాడని తెలిసిన తర్వాత ఒక అత్తరు బుడ్డి తీసుకొని ఆమె వచ్చి పశ్చాత్తాపడుతూ కన్నీరు కారుస్తూ ఆయన వెనక తట్టు పాదాలు పెట్టుకొని ఉంటే ఆ కన్నీటితో పాదాలన్నీ కడిగి తల వెంట్రుకలతో ఆయన పాదాలు కడిగి అత్తరు రాసి ముద్దు పెట్టుకుంటుందంట. ఆగలే, ఆయన భోజనం చేసేంత వరకు ఆగలేదంట. ఆ దేవుడు చూస్తున్నాడు. ఆయన చూశాడు. అమ్మా 47వ వచనం, ఆమె విస్తారముగా ఎవరిని? ప్రభువుని ఆమె విస్తారంగా ప్రేమించాను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడిన ఉన్నాయని ఆయన నీతో చెప్పుచున్నాను. ఎవడు కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా నన్ను ప్రేమిస్తాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి ఆమెతో నేను. ప్రైజ్ లార్డ్. ప్రేమ పాపాన్ని కప్పుతుంది అన్నాడు. ప్రేమ క్షమాభిక్ష అడుగుతుంది. ప్రేమ అపాయం నుంచి తప్పిస్తుంది. ప్రేమ కలిగిన ప్రార్థనతో ఆ యొక్క సజీవుడిగా మనల్ని ఉంచుతుంది, అపాయం నుంచి కాపాడి. చూడండి ప్రేమ ఎంత గొప్పదో, ఎంత గొప్పదో. ఎందుకు ఆ మాట ఒక్క మాట రాసి వదిలేశాడు పేతురు గారు, వాళ్ళ చింపులుగా రాసి వదిలేశాడు. కానీ ప్రేమలో ఉన్న గొప్పతనం బోధించే వాళ్ళు తిప్పలు పడతారులే, ఈ మాటను తీసుకొని చెప్పేవారు వారి బాధలో వాడు పడతాడులే అనుకుని ఉంటాడు. ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరా, చివరి మాట 50 వచ్చిన ఒక మాట అంటారు చూడు. అందుకైనా నీ శ్వాసము నిన్ను రక్షించను, సమాధానము కలిగిన వాడదాయి వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. ప్రైజ్ లార్డ్. మళ్ళీ ఏం చేసిందంటే ఆ ప్రేమ క్షమించడమే కాదు, సమాధానం అనుగ్రహించిండు. ఆమెను ఆ పాపము నుంచి పరిపూర్ణముగా విముక్తి చేసి నువ్వు వెళ్ళమన్నాడు. రక్షించాడంట. పాపము నుంచి ఏం చేశాడు? రక్షించాడంట. చూడండి, ప్రేమ రక్షిస్తుంది. ప్రేమ కోపాన్ని తగ్గిస్తుంది. ప్రేమ సమాధానపరుస్తుంది. ప్రేమ ఒక ప్రార్థన ద్వారా అనేక మందికి బాగు చేస్తుంది. ప్రేమ మార్గం చూపిస్తుంది. ప్రేమ ఆపద నుంచి కాపాడుతుంది. ప్రేమ కలిగిన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పక్షాన యుద్ధము చేసేబై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చాలామంది అంటాడు, నేను చాలా విశ్వాసురాలని. నీకు తెలుసా, దేవుని కృపావరం పొందుకున్నా, నేను ప్రార్థన చేశానా ఏంటంటే నేను ఎంత కృపావరం పొందాను తెలుసా? నాకు భాషలు వచ్చు. ఏమొచ్చు అంటే భాషలతో అంటే భాషలు దేవునితో మాట్లాడుతుంది, మనుషులతో కాదు. భాషలు దేవునితో మాట్లాడే భాషలు అన్నీ ఆమెకు వచ్చంట. కానీ ఆమె గొప్పది. ఆమె వెళ్తుండగానే అమ్మగారు
అయ్యగారు భాషలు మాట్లాడి అయ్యగారు. ఒకడు ఉన్నాడు ఇక్కడ నా దగ్గరికి వచ్చాడు, మొట్టమొదటిగా ఒకడు ఉన్నాడు. వాడు ప్రార్థన చేసినంతసేపు చేసేవాడు, మధ్యలో అంటాడు. ఏంటి ఏమొచ్చింది మధ్యలో, ఏమొచ్చేది దీనికి అనుకుంటా. ఒకరోజు అడిగాను, నాయన ఏమైంది నాయన పాస్టర్ గారు అంటే, ఆ పాస్టర్ గారు అన్నాడు, దేవుని ఆత్మ వచ్చినప్పుడు మాట్లాడతాడా ఇలాగా అంటే, భాషలు వస్తాయా? నేను గమనించామని ఎక్కడికి వెళ్ళినా అదే మాట, రెండో మాట రావటం లే పాపం. నా దగ్గర ఏది మాట్లాడాడో అదే మాట మాట్లాడుతున్నాడు. ఏంటి దేవుడు ఒక్క మాటే భాషగా మాట్లాడిచ్చాడా, ఇలాగ అనేక భాషలు ఇవ్వడా అనుకున్నా. ప్రైజ్ ది లార్డ్. తర్వాత నా మనసులో నాకు ఉంది. ఒకరోజు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం చదివా. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చదువుకుంటూ వెళ్తూ ఆ వచనం వచ్చినప్పుడు నేను ఆగిపోయా. చూడమ్మా ఏముందో, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. ఏమంటున్నాడు ఆయన, పౌలు గారు ఏం మాట్లాడతారంట? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో మాట్లాడినా నేను ప్రేమ లేని వాడిని అయితే, ప్రైజ్ ది లార్డ్, ప్రయోజనం లేదంట. ప్రేమ లేకపోతే దేవుని కృపవరములు ఎన్ని ఇచ్చినా అవి నీకు నిష్ప్రయోజనం. నువ్వు భాషలతో మాట్లాడు, కేకలేసి మాట్లాడు, గంతులేసి చప్పట్లు కొట్టు, మోకాల మీద చప్పట్లు కొట్టు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బలిపీఠం వరకు నువ్వు పాకుదయల్లో దొల్లుకుడయల్లో, కానీ ప్రయోజనము లేదంట. మరి ఏది ప్రయోజనము? ప్రేమ కలిగినదా, నిబ్రమ కలిగినదై ప్రార్థన చేస్తే చాలు. అబ్రహాము అదే చేశాడు, పేతురు అదే చేశారు. వాళ్ళకు భాషలు వచ్చు, కానీ ఎక్కడ ఏ సమయంలో భాషలు మాట్లాడో తెలుసు వాళ్ళకు. అంతలక మాట్లాడరు, అంతలక చేయరు, అంతలక చేస్తున్నారంటే నువ్వు మోసపుస్తున్నారు. ఇంకొక పాస్టర్ గారు వచ్చాడు, ఆ పాస్టర్ గారు కూడా ఇచ్చానంటాడు, ఇదిగో నా ఎదురుగా ఒక్కసారి కానీ గుడుగుడు మాట్లాడావా అంతే, భాషలు రాలే. నాకు అర్థం కాని భాష నువ్వు మాట్లాడుతున్నా నాకు ప్రయోజనం ఏంటా? లేకుండా నీకు అర్థమైతే చెప్పు, దేవుడు నీతో మాట ఏం మాట్లాడే చెప్పు. నాకు నా గురించి ఏమైనా దేవుడు చెప్పాడా? లేకుండా ఇక్కడ వచ్చే వారి గురించి ఏమైనా చెప్పాడా? లేకుండా ఈ గ్రామస్తుల గురించి ఏమైనా చెప్పాడా? చెప్పు అంటే అంటాడు. కాదు, ఇంకొకసారి గడిపిడి గుడుగుడుగా అంటే బాగుండదన్న. సందేశాలు ప్రభువా